పాపులర్ ఆర్జేడి స్కూల్ కలపూర్తి మిత్రులారా క్షమించాలి డిస్టర్బ్ చేస్తున్నందుకు. సురేందర్ రెడ్డి గారు రిటైర్ అయిన సందర్భంగా ఆ తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదుపరి ప్రకటించే పిఆర్సి ద్వారా వచ్చే ప్రయోజనాలు వస్తాయా రావా భవిష్యత్తులో చర్చ బాగా జరుగుతుంది. ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే అందరూ అధికారులు రిటైర్ అయిన వాళ్ళే ఉన్నారు, ఆ విషయం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ మాట్లాడే మాటలలో భాగంగా ఇదొక సెమినార్గా భావిద్దాం. ఎందుకంటే రేపు 17వ తారీఖు రోజు సోమిరెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టిండ్రు ఇదే అంశం మీద. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్లకు భవిష్యత్తులో ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వదు అని కొంతమంది ప్రచారం చేస్తుంది. అది వాస్తవమా కాదు? మనకున్న అవగాహన ఏంటి? దాని మీద ఒక నిమిషం మీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతున్నాను. మాట్లాడే క్రమం రెస్టారెంట్ గారు కూడా మన సురేందర్ కోవకి చెందిన వారే. వారు అయిన తర్వాత కూడా మళ్ళీ లీగల్ ఎయిడ్గా ప్రజలకు ఇది లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ స్టిల్ సభాధ్యక్షులు శ్రీ హనుమంత్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి నిర్మాత అని చెప్పాలి ముచ్చన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి కారకులు రిటైర్డ్ ప్రిన్సిపల్ శ్రీ ఎర్రబోయిలు సురేందర్ రెడ్డి గారికి మరియు మురళీమామ గారికి మరియు మా మిత్రులు సుధాకర్ గారికి మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ చెప్పాలంటే ప్రతి ఒక్కరి పేరు చెప్పాలంటే టైం పడుతుంది. ఎందుకంటే ఇందులో చాలా మంది నాకు సంబంధించిన వాళ్ళే. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సురేందర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్ జీవితాన్ని సుఖశాంతులతో ప్రశాంతంగా ఇంకా ఎక్కువ వేగంతో తేజంతో నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సురేందర్ రెడ్డి గారు నిత్య చైతన్య దీపుడు, సృజనశీలి మరియు సమగ్ర వికాసానికి స్థిర విలాసం అతడు. మీరు ఎప్పుడు ప్రతిరోజు చూడండి, ప్రతిరోజు యూట్యూబ్లో ఒక కార్యక్రమం కనిపిస్తుంది. మనకు సమయం ఉండాలి వారు చెప్పినటువంటి వినడానికి. నేను జనరల్గా ఫాలో అవుతుంటాను. మార్నింగ్ లేవగానే ఆల్మోస్ట్ ఒక 2 hours అదే పని మీద ఉంటాను నేను కూడా. కాబట్టి ప్రతిరోజు వారి యొక్క యూట్యూబ్ వారు చెప్పేటటువంటి విషయాలను వింటూ ఉంటాను. అయితే వారు కేవలం చెప్పడమే కాదు, చేయడం లోపల కూడా అతను ముందు ఉంటారు. ఎందుకంటే నేను ఫస్ట్ నాకు వారు కలపతి జూనియర్ కాలేజీలో పరిచయం. నేను కనుక్కోకుండా ఇంకో కలపతికి వెళ్ళినాను. వెళ్తే అక్కడ సార్ అక్కడ ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆ రోజు వచ్చి వచ్చినా లోపలికి లేదండి. ఇప్పుడు సిగ్నల్ కాదు లోపల. ఇప్పుడు మన కిందికి రంగా సిగ్నల్ లేదా అల్కాపూర్ సిగ్నల్, అల్కాపూర్ సిగ్నల్ లెఫ్ట్ మళ్ళీ అంటే చిన్న చోస లేకుండా
అక్కడ పెట్టి ఇంటికి వచ్చింది సారు ఎక్కడ మళ్ళీ వచ్చి రూపాయలు చేసినాం అని మేము చాలా లేక నువ్వే పెట్టుకో బాబా నీ డబ్బు తీసుకో చిన్నగా ఉంది పైన ఉంటుంది లోపల పైన ఇంకా ప్రోగ్రామ్ పైన ఉందా ప్రోగ్రామ్ ఇదే ప్రోగ్రామ్ అలపాటు ఇక అప్పేస్తే అయిపోయి మనం ఇదో కానీ ఈ రోజు డబ్బు తీసుకొని సైడ్ కూర్చుంటే ఇప్పుడు చాలా మంది డెవలప్ అవుతూ ఉన్నారు. సో దిస్ ఇస్ ద రైట్ ఏజ్ టు ఫ్లరిష్ ద లైఫ్. ఇప్పుడు వరకు నాకు కొన్ని బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ అనేటటువంటి ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నంత కాలం రిటైర్ అయ్యే సమయానికి పిల్లలందరూ సెటిల్ అయి ఉంటారు, మనం కూడా ఆర్థికంగా సెటిల్ అయి ఉంటాం. కాబట్టి ముఖ్యంగా సురేందర్ రెడ్డి గారు సృజనశీలి కాబట్టి ఇంకా వారి సృజనాత్మకతను ఉపయోగించి ఇంకా ఎన్నెన్నో కార్యాలు చేయాలని, ఇంకా ఎంతెంతో మందికి ప్రేరణ కావాలని ఈ సందర్భంలో కోరుకుంటూ ఉన్నాను. తర్వాత మిత్రులు ఇంతకుముందు అడిగారంటే నేను 2013 May 31 రిటైర్ అయినాను. June 3 రోజు అడ్వకేట్ గా అప్లికేషన్ తెచ్చుకొని June 4 రోజు అప్లై చేసి June 30 నాడు నేను ఎన్రోల్ అయినాను అడ్వకేట్ గా 2013 కూడా. అప్పటి నుంచి ఆల్మోస్ట్ May 31 వస్తే 13 సంవత్సరాలు పూర్తవుతుంది. నేను హైకోర్టులో ప్రస్తుతం హైకోర్టులో కూడా అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. తర్వాత మెయిన్గా సర్వీస్ మ్యాటర్స్ లో కూడా చేస్తుంటాను నేను. అయితే మిత్రులు అడిగారు కదా, జనరల్ గా ఇవన్నీ కూడా మన రైట్స్, గ్రాట్యుటీ ఏదైనా పెన్షనరీ బెనిఫిట్స్ రావు. దట్ ఈస్ అవర్ అమౌంట్స్. జనరల్ మనందరికీ తెలుసు 2 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి. ఒకటేమో ఈపీఎఫ్ ఉండేటటువంటిది, సర్వసాధారణంగా ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసినట్టయితే మనం ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తామో ఆ ఆర్గనైజేషన్ కూడా ఎంప్లాయర్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి రిటైర్మెంట్ అయ్యే సమయానికి వాళ్ళకి వచ్చేటటువంటి టెర్మినల్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంతమంది నా మిత్రులు కొంతమంది మాట్లాడుతూ చెప్తున్నారు అనమాట. ఒక ఇద్దరు ముగ్గురు లోపల ఒక ఇద్దరికి ప్రైవేట్ ఒక కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ లోపలికి వెళ్ళే అవకాశం వచ్చింది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే. అయితే అప్పుడు ఎంప్లాయర్ ఏది రెమ్యునరేషన్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రైవేట్ సెక్టార్లో. కాబట్టి చాలా మంది వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినప్పుడు షిఫ్ట్ అయ్యారు. ఒక మిత్రుడు ఏమన్నాడంటే నేను అసలు రాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పిండట గవర్నమెంట్ సెక్టార్లో కూడా. అయితే ఇప్పుడు ఆ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న అతను ఇప్పుడు నెలకు 1,50,000 పెన్షన్ తీసుకుంటున్నాడు. ఎవరైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్లకు వెళ్ళారో వాళ్ళు చాలా నామినల్గా 3 నుంచి 5,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. అనవసరం మేము ఆ రోజు ప్రైవేట్ సెక్టర్ వెళ్ళేది లేకుంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉంటే చాలా బాగా ఉండేటటువంటి. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ ద్వారా మనకు ఇవ్వాల్సిన అన్నీ కూడా మనం సర్వీస్లో కూడా జాయిన్ అయినప్పటి నుంచి మనం అన్నీ కూడా అక్కడ కూడబెడుతూ ఉన్నాం గవర్నమెంట్ దగ్గర. కాబట్టి అవన్నీ మనం తీసుకునేటువంటి మనకు వచ్చేటివన్నీ కూడా మనం నిర్ణయం చేసి అక్కడ పెట్టినటువంటివి. కాబట్టి మీ అందరికీ తెలుసు పెన్షన్ ఈజ్ అవర్ రైట్. ఏ ఎంప్లాయీ కూడా పెన్షన్ ఇది రైట్ గా ప్రాపర్టీ అయితే అది మన ప్రాపర్టీ. కాబట్టి అది ఇవ్వను అనడానికి వీల్లేదు. ఎప్పటికైనా అది రావాల్సిందే. ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మిత్రులు
రిటైర్డ్ ఆర్ఐఓ ఫర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రవిశంకర్ గారు నిన్ననే కంబోడియా వెళ్ళి వారు ఫ్రెష్గా వచ్చారు. మా గోపికృష్ణ గారు వారు రంగారెడ్డి జిల్లా జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వారు పెద్దలు లెజెండ్ నర్సరావు గారు కూడా ఇంటర్మీడియట్ లో సెక్రటరీగా క్యాంప్స్ వారికి సాయి నగర్ కాలనీ సంస్థాపకులు వాళ్ళ మిగతా వాళ్ళందరూ తూర్పు భాగం పెట్టి పనులు ఆయన మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇప్పటికి కూడా పెద్దలు ఆనంద వాళ్ళ సోమిరెడ్డి సార్ సరే సరే జగన్మోహన్ రెడ్డి సార్ జగన్మోహన్ గారు వారు అనేక ఆనందంలో ఉన్నటువంటి ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేటెడ్ రిగార్డింగ్ దిస్ సెంట్రల్ లా. దాని గురించి తప్పకుండా వారు ఎక్కడ కూడా తీసుకొచ్చారు. ఇది ప్రత్యేకమైన సమావేశం పెట్టారు సోమిరెడ్డి గారు వారి మేరకు. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ కూర్చోండి. మురళీ మనోహర్ గారు మాట్లాడే ముందు మా విద్యార్థి మురళీ మనోహర్ గారికి ఇచ్చే ముందు విషయాలు మాట్లాడతాను. సురేందర్ గురించి ఎన్ని అడ్జెక్టివ్స్ బెస్ట్ అడ్జెక్టివ్స్ చెప్పినా ఇంకా వీళ్ళు ఈజ్ ద బెస్ట్ సన్, బెస్ట్ హస్బెండ్, బెస్ట్ బ్రదర్. ఈ రోజు రేపట్ల అన్నదమ్ములు మరి ఎన్టీఆర్ గారు వచ్చి కొత్త చట్టం తెచ్చాక అన్న చెల్లెల మీద కోర్టు కేసులు తప్ప ఏ ఇంట్లో కూడా నిజమైన ప్రేమ లేదు. కానీ సురేందర్ ఒక చక్కని మంచి ప్రేమను అందించేటట్టు అన్న, మంచి ఫాదర్, మంచి టీచర్, ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీకర్ అండ్ వాట్ ఆర్ ఏ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ అంటే ప్రిన్సిపల్ అది మాస్టర్ వర్సెస్ స్టాఫ్ ఉంటుంది. కానీ సురేందర్ ఎక్కడ పనిచేసినా ఆ స్టాఫ్ అంతా కూడా పిల్లల కంటే కూడా స్టాఫ్ ఇచ్చారు కలవకుతులు. అసలు ఏమని చెప్పాలి ఆయన గురించి అంటే ఎన్ని చెప్పినా తక్కువనే. ఈరోజు మన లక్ష్మణ్ గారు మాట చెప్పారు, టీచర్ల 100 భద్రామతులు పెళ్లి పిల్లని. కానీ గర్వం మీద చెప్పగలను నేను, టీ సురేందర్ మాత్రం 36 పెళ్లి కోసం పెళ్ళే యాభైలో. There are 2 kinds of teachers, the mediocre teachers and great teachers like Surendra. The mediocre teachers also wait for bell, but they wait for the bell from the inside the class. ఎప్పుడెప్పుడు చెప్పాల్సి బెల్ ఉంటుందా? అరే నేను నేర్చుకొచ్చే ముందు 15 నిమిషాలు అయిపోయాయి కదా, ఏం చేయాలి అని ముళ్ళ మీద కూర్చున్నట్టుండే. అటువంటి mediocre teachers ఎవరు లేదు. Great teachers like Surendra, they wait for the bell from the staff room. ఎప్పుడెప్పుడు ఆ మేడం బయటకు వస్తా, ఎప్పుడెప్పుడు విద్యార్థులు నేను చేయడం చూశాను. అసలు he is not only a teacher of the student but a teacher to the principal. I loved him so much. నాకు మళ్ళీ సురేంద్ర అక్కడికి కాదు భగవంతుడు కోరుకున్నా, నా కాలేజ్ కావాలి, నా సెకండరీ కావాలి. ఇటువంటి టీచర్ ఒక్కరు ఉంటే 6 గంటలు విద్యార్థుల దగ్గరే కాదు, చాలా మంది టీచర్స్ వాళ్ళు తప్పు పడలేదు. 4 గంటల తర్వాత మై పర్సనల్ లైఫ్ ఉంటుంది. కానీ సురేందర్ తన యొక్క మొబైల్ నెంబర్ విద్యార్థులకు ఇచ్చి మీరు రోజు 4 గంటల ఉదయం లేచి వచ్చే మేడం ఫోన్ తీసుకుంటారు. ఆయన మొబైల్ ఫోన్ పిల్లలకి ఇచ్చి 4 o'clock మెసేజ్ పెట్టారు, మేము లేస్తాం సార్ అని. So, అంటే there is no personal life for a man like Surendra. అంటే ఎంత ప్రేమిస్తారంటే నేను అక్కడ రాజదుర్గంతో అనేక మంది పేద పిల్లలు ఆయన ఫోటో పెట్టుకొని పోయి చేస్తారు. ఈరోజు ఇంజనీరింగ్ అయిపోయింది. అంటే ఇటువంటి అంటే ఆయనకు ఇతిహాసాలపైన ఉన్న ప్రేమ ఏంటంటే కరతలామలకం అంటే కరతలములో అంటే అరిచేతిలో ఉన్నటువంటి ఆమ్ల అంటే ఉసిరికాయ అందరూ ఈజీగా పడుతుంది. ఆయనకు ఏ మాట మాట్లాడినా ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని మాట్లాడతారు. ఒక గొప్ప ఎంత మంచి స్పీకర్ అంటే యూ కెనాట్ ఈవెన్ కంపేర్ హిమ్ టు ఎనీ స్పీకర్. తర్వాత ఆయన మాట్లాడుతుంటే ఆయన కొన్ని పదాలు ఉంటాయి, ఒక్క మాట కూడా దుర్భాష రాదు. ఎంత విసుగు ఫ్రస్ట్రేట్ చెందిన విద్యార్థులను మ్యాథమెటిక్స్ టీచర్స్ ఒక బదలాం ఉంటుంది. ఏముంటుంది బదలాం అంటే వాళ్ళు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చెప్తారు, వాళ్ళకే మోటివేట్ చేస్తారు. అసలు మ్యాథమెటిక్స్ టీచర్స్ కొట్టించే బోరు వాళ్ళని తప్పించుకొని కానీ నాలాంటి బైపీస్ తీసుకొని ఇంగ్లీష్ లెక్చర్, సోమేశ్వర్ సార్ లాంటి వాళ్ళు కామర్స్ తీసుకొని చాలు. కానీ సురేంద్ర ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అంటే మ్యాథ్స్ టీచర్స్ ఉన్నటువంటి మోటివేట్ చేసే అవకాశం ఎవరికి లేస్తారంటారు. అది ఎక్కడ నవ్వుకుంటా ఏమని సార్ పిల్లలు బోర్డు మీద రాసేది ఎక్కించుకుంటుంటే మనం వాళ్ళ బుర్రలకు మంచి ఎక్కియచ్చు సార్ అంటారు. అంటే అది ఒక అవకాశంగా భావించారు ప్రతి విషయం. ఎందుకంటే
అంతేకాదు నేను సురేంద్రకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎందుకు రుణపడి ఉన్నంటే నేను 2016లో రిటైర్ అయిన తర్వాత నేను ఏం చేయాలబ్బా అన్నాను. చాలా మంది డిగ్రీ కాలేజీలు వాళ్ళు సంఘ ప్రిన్సిపల్ గారు అక్కడ చాలా మంది నా కోసం పోస్ట్ ఖాళీ ఉన్నారు కొందరు ఈ చైతన్యపురి ప్రాంతంలో. నేను అరుణాచలం వెళ్ళి ఆ యొక్క కొండ చుట్టూ తిరుగుతుంటే ఏం చేయాలి స్వామి నువ్వే నన్ను గైడ్ చేయని ముక్తే సురేంద్ర ఏం చేసి అంటే సార్ మీకు చేయాల్సిన పని చాలా ఉందని చెప్పి ఒక పని చెప్పాడు. సురేంద్ర నేను చేయలేను ఆ పని, మీరు చేయగలరు అని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసి ఆయన నా వెంబడి వచ్చి 2016 ఆగస్టు 3వ తారీఖున తిమ్మాజిపేట నేను పుట్టిన జన్మస్థలంలో మోటివేషన్ లెక్చర్ ఆయన చేతుల మీదుగా ఇనాగరేట్ చేశాడు. ఈ రోజు వరకు అప్రతిఘటంగా నేను సమాజానికి ఎంతలో కొంత ఉపయోగపడుతున్నాడు రోజు ఆయన తలుచుకుంటుంది. ఎందుకంటే నాకు ఆ ధైర్యం ఇచ్చింది ఆయన. ఎందుకంటే మన దగ్గర నాలాంటి హనుమంతులు చాలా మంది ఉంటారు, కానీ తమేంటో తమ తెలియదు, తమ వేరే శక్తి తెలియదు. కానీ అలాంటి వాళ్ళకు 1000 మంది హనుమంతులకు సురేంద్రు గమనించండి ఏమైంటాడు. హనుమంతులు ఉన్నారు దేశంలో, కానీ వాళ్ళు ఏం లేరు. వాళ్ళ లోపల ఉన్నటువంటి దాగి ఉన్న ప్రతిభను వాళ్ళ శక్తిని బయటకు తీసుకురావాలంటే ఆయన గొప్ప జాంబవంతుడు. ఈ జాంబవంతుడు వాళ్ళ దేశానికి అంటే ప్రతి టీచర్ ఒక జాంబవంతుడు. అటువంటి సురేందర్ కల్వకుర్తి కాలేజీలో 40 ఏళ్ళు ఐఎమ్ సారీ టు సే చీకటి యుగంలో ఉన్న కాలేజీ. మా రుద్రుద్దీన్ గారు, మోహన్ సింగ్ గారు మా స్టాల్వర్స్ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆ కాలేజీలో ఎడమకాలు పెట్టి కుడికాలు వేసాను. సురేందర్ వచ్చిన తర్వాత 10 సార్లు వెళ్ళాను ఆ కాలేజీలో. ఒక తీర్థయాత్ర స్థలం చేశాడు. కవిత గోష్ఠులు అక్కడికి విద్యార్థులు అరే తక్కువ పూర్తిగా సాగు బతుకుల్లో ఉన్నటువంటి కాలేజీలో ఒకసారి పునరుజ్జీవనం చేసి 100-600 స్ట్రెంత్ చేశాడు. 50 లక్షల ప్రాపర్టీ ఆ కాలేజీ తీసుకొచ్చాడు. అంటే ఈరోజు అంటే ఇక్కడ ఒక మంచి ప్రిన్సిపల్ వచ్చాడు. 2 ఏళ్ళే ఉన్నది, 2 ఏళ్ళే లాల్ బహదూర్ శాస్త్రి లాగా 2 ఏళ్ళే. కానీ ఈ దేశంలో 100 సంవత్సరాలు మర్చిపోయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు లాగా సురేందర్ని కలవకుర్తి విద్యార్థులే కాదు, అధ్యాపకులు కాదు, అక్కడి ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్న జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్స్ టీచర్స్ కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఊరికే ఉండకుండా అక్కడ ఉన్న స్కూల్కి వెళ్ళగలరు, మోటివేషన్ లెక్చర్ వాడు, ఇంకో స్కూల్కి వెళ్ళాడు, 10-15 స్కూళ్ళు తిరిగేవాడు. ఎందుకు? నా ఒక ప్రిన్సిపల్ గా నా చుట్టూ ఉన్నటువంటి ఫీడింగ్ స్కూల్స్ ఎన్నో వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేయడం నా ధర్మం అనుకోని కేవలం మిత్రులారా ఇలాంటి వాళ్ళ పునర్జన్మ ఉండదు. అబ్దుల్ కలాం గారికి పునర్జన్మ లేదు. ఎందుకు? మనం అనుకుంటాం చివరి శ్వాస వరకు బోధిస్తూ అధ్యయనం ఆచరణ బోధన ఇది నమ్ముకున్నటువంటి మహానుభావుడు అదో అక్కడ అబ్దుల్ కలాం గారు. మనం ఏం నమ్ముతామంటే సనాతన వాళ్ళు ఈ దేశభక్తులు ఏమనుకుంటే అబ్దుల్ కలాం గారికి అదో వైకుంఠం నుంచి పుష్పక విమానం డైరెక్ట్ వచ్చి ఇంద్రుడు సర్వాధిదేవత వచ్చి కలాం గారి ఆ పుష్పక విమానం తీసుకొని పోయి అయ్యా మీరు ఇక్కడ ఉంచాలని చెప్పారు. సురేందర్ లాంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి గ్రేట్ టీచర్స్ నర్సారెడ్డి సార్ లాంటి వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు పునర్జన్మ లేదు. కానీ ఈయన పునర్జన్మ లేకుండా వైకుంఠంలో ముక్తి తీసుకొని థ్యాంక్ యూ అన్నాడు. ఆయన ఉంటాడు స్వామి నీ సీట్ నీ దగ్గర పెట్టుకో, ఇంకొక నీకు కావాలంటే ఏం చేయాలి స్వామి నేను ఏమి పెగ్ చేసుకొని పడుకోవాలా? నాకు పెగ్గు భూలోకంలో ఉన్నప్పుడు అలవాట్లేదు, ఈ పెగ్గు నాకెందుకు? నాకు 1000 జన్మలైనా సరే అల్లనాడు వివేకానందుడు బోధించాడు. ఏం చెప్పాడు? ఇంకొక 1000 జన్మలైనా సరే ఈ దేశంలో ఒక కుక్క ఆకలితో బాధపడ్డా కూడా అందులో ఉన్న ఈశ్వరుడు యొక్క ఆకలి తీర్చడానికి ఐఎమ్ రెడీ టు బి బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సురేందర్ అంటాడు నాకు ఈ వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతంలో ఆ యొక్క ప్రభుత్వ కళాశాలలో టీచింగ్ తరగతి గదే నాకు స్వర్గం అనుకునేటువంటి కోర్స్ అన్న సురేందర్. ఐ కెన్ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్ విత్ గ్రేట్ కన్విక్షన్, నో ప్రిన్సిపల్ హూ నెవర్ హావ్ నోన్, నో లెక్చరర్ ఈ రోజు ఫేస్బుక్ లలో వాట్సాప్ లో ఫోటోలు పెట్టుకొని దండలు దిగి విఐపీ నిలిచి గొప్ప 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 పనులు చేసుకొని తప్పట్లు కొట్టుకొని సాధిస్తున్న కొద్ది ఉన్నది కదా. ఎవరు కూడా ఇలా కాదు గోటు కూడా సమానం కాదు కాదు అని నేను గడ్డాపగా చెప్పగలను. బికాస్ ఐ నో హిమ్ ఎవ్రీ ఆటమ్. అందుకని సురేందర్ను అసలు నేను ఒక రోజుల్లో మాట్లాడాను దాని గురించి. కనుక ఇప్పటికీ ఈ ఇన్స్టాల్మెంట్ సాధించి మా మిత్రుడు దేశం కోసం తాను తన కుటుంబం పూర్తిగా తన సమయాన్నంతా ఎవ్రీ డేట్స్ వీళ్ళిద్దరూ ఇంకొక లక్ష్యం ఉంది. 22 సెలవులు ప్లస్ 27 ఇచ్చిన మొత్తం 27 సెలవులలో బహుశా పెట్టింటే ఓ 4-5 రోజులు పెట్టింటారు సెలవులు. మా మురళి కూడా
పెట్టింటే 4-5 రోజులు కూడా వ్యక్తిగత పనులకు పెట్టలేదు. ఇదంతా సమాజానికి ఇచ్చి అయ్యా మీరు ఎప్పుడెప్పుడు సెలవులు పెట్టుకుంటే నాకు చెప్పండి అని దేశం కోసం సమాజం కోసము సురేందర్ గారు సురేందర్ తెలిసిన గారికి ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా సెలవు పెట్టలేదు. ఎక్కడో మోటివేషన్ ఇచ్చింది కూడా, ఎక్కడో సమావేశంలో పాల్గొని మా మురళి కూడా ఆయన సెలవులు ఎవరు ఇవ్వాలంటే పైన కేంద్ర అమిత్ షా దగ్గర ఉంటుంది లిస్టు. ఎప్పుడు మురళి మనం ఎక్కడ పెట్టుకోవాలి. ఇలాంటి మహానుభావులు వాళ్ళ దర్శనం మాత్రం చేయదు. మా మురళి నిజంగా కృష్ణుని యొక్క లక్షణాలు. ఆయన రాకముందుకు మా చేయాల కాలంలో 2 యుద్ధాలు ఏది ఆ 2 వాళ్ళు ఉంటే కొట్లాడు. ఈయన వచ్చిన తర్వాత ఏమో ఆ మురళి ఊదినట్టుగా అద్భుతము. దాంట్లో మా యొక్క సురేందరు. సో అటువంటి మురళి మనవారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. వారి శ్రీమతి అమ్మగారు వారు చివరి క్షణం వరకు కూడా ఏది రిటైర్మెంట్ అయినాటికి కూడా మంచి ఒక బెస్ట్ మెడికల్ ఆఫీసర్గా జాయింట్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్నటువంటి వారు ఉంటే ఇంకా బాగుండేది. అటువంటి మంచి కుటుంబము వారు. ఆ నవ్వు 67 ఏళ్ళున్నవి. ఆయన ముఖంలో ఆవేశం ఉండదు. నిత్యం సనాతన ధర్మం కోసం ఈ విలువల కులాల కొట్లాటలు పెట్టి పొద్దుగా లేచి అంబేద్కర్ పేరు పెట్టి ఆయన రోడ్డు అమ్ముతున్న పైన ఎన్నిసార్లు చచ్చిపోయా. అటువంటి వాళ్ళ గురించి మన మురళి అవి పెరగకుండా మాట్లాడతాడు. అటువంటి మురళి ఈరోజు సురేందర్ గురించి మాట్లాడడం కోరుతున్నాను. నమస్తే సార్, అందరికీ నమస్తే. హనుమంతరెడ్డి సార్ మాటల్లో మీకు అర్థమైంది. మా లీవ్ అకౌంట్ సార్ చెప్పిండు కదా, ఎన్ని లీవ్స్ వాడారు ఎన్ని వాడలేదు అంటే మా ప్రిన్సిపల్ ఆయన అకౌంట్ ఆయన దగ్గరనే ఉండేది. మేము ఇద్దరం ఆయన దగ్గర పనిచేసినాం, అందుకని అట్లా చేస్తున్నాడు. ఇంతకుముందు చంద్రబాబు సార్ చెప్తూ బాస్ అనేటోడు ఉంటాడు కదా, జీతం బాస్ అనేవాడు జీతం ఇస్తాడని, టీచర్ అనేవాడు జీవితం ఇస్తాడు అని. ఈ 2 ఇచ్చేటోడు హనుమంతరెడ్డి సార్. మాకు జీతం ఇచ్చిండు, జీవితం ఇచ్చిండు. అంత బాగా ఎందుకు చెప్తున్నా అంటే, జీవితం ఎందుకు ఇచ్చిండు అని అంటున్నా అంటే, మా ఇద్దరిని లేని బెస్ట్ టీచర్స్ చేసిండు ఆయన. నన్ను తర్వాత నువ్వు కూడా అక్కడే కదా చేయలేదు కదా, నేను బెస్ట్ టీచర్ కాదు, నన్ను బెస్ట్ టీచర్ చేసిండు ఆయన. అట్లా అనుకుంటే ఏమైనా చేస్తాడు. 3వ విషయం ఏంటంటే, ఈ ఉపన్యాసం అనేది ఇది ఒక కంటేజియస్, ఇది అంటురోగం లాంటిది. కనుక హనుమంతరెడ్డి నుంచి వచ్చిన అంటురోగం మా ఇద్దరికి, సురేందర్ రెడ్డికి నాకు, ఇట్లా చెప్పాలంటే ఒక దగ్గర పనిచేసినందుకు ఇవన్నీ కొన్ని ఊరికే షేర్ చేయాలనిపించింది. అంతకుముందు గొప్ప స్పీకర్స్ ఏం కాదు. సురేందర్ రెడ్డి స్పీకర్ అయ్యిందే హనుమంతరెడ్డి సార్ నుంచి వచ్చిన రోగం అది. నేను సీరియస్గా చెప్తున్నా. సార్ ఎక్కువ సమయం తీసుకోవద్దు కనుక ఇక్కడ ఇది ఒక మంచి అవకాశం. నిజంగా కూడా అక్కడ రిటైర్మెంట్ ఫంక్షన్ ఎట్లా జరిగేదే కానీ ఇక్కడ జరిగేదానికి అక్కడ జరిగే తేడా ఏంటంటే, అక్కడ అంతా టీచర్లు వస్తారు, తన దగ్గర పనిచేసిన టీచర్లు వాళ్ళు సన్మానం చేస్తారు. ఇక్కడ టీచర్లు వస్తారు, కొంతమంది బయట పరిచయాలు ఉన్న టోటల్గా ఆత్మీయులు వస్తారు. ఈ సన్మానం తీసుకునే వ్యక్తి కోసం వచ్చేవాళ్ళు ఆయన మనస్థితి ఎట్లుంటుందో ఇక్కడ వచ్చే వాళ్ళు ఇంచుమించు అదే వేవ్ లెంత్లో ఉంటారు. కనుక నేను అనుకుంటున్నా ఈ గ్యాదరింగ్ మన ఇంగ్లీష్లో అయితేనేమో మేమిద్దరం ఇంగ్లీష్ లెక్చరర్స్, ఎవరు హనుమంతరెడ్డి సార్ మేము బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అని అనొచ్చు. మనమందరం ఒకే రకమైన హావభావాలు కలిగినటువంటి వ్యక్తులం. ఈ సందర్భంగా ఒకే రకమైన వేవ్ లెంత్ ఉన్న వాళ్ళం, ఒకే రకమైన ఆలోచనలు ఉండేవాళ్ళం, అభిరుచులు ఉండేవాళ్ళం. కనుక ఒక 2 విషయాలు మాత్రం నేను షేర్ చేస్తాను. నేను సురేందర్ రెడ్డి గురించి నేను ఏం మాట్లాడాను ఇక్కడ, ఎందుకంటే అప్పుడప్పుడు మధ్య మధ్యలో సారే మస్తు చెప్తాడు. హనుమంతరెడ్డి సార్ గారు చాలా ఉంటుంది చెప్పనీకే. కనుక నేనెందుకు చెప్పాలి మళ్ళీ అనవసరంగా, మనందరి ప్రీషియస్ టైం. చాలా సీరియస్ విషయం నేను షేర్ చేస్తున్నాను మీ దగ్గర. విద్యారంగంలో ఉన్నాము, ఎక్కువ మటుకు మీరు కూడా ఎక్కువ టీచింగ్ దీంట్లోనే ఉండేటారు. నేను కూడా స్కూల్ అసిస్టెంట్గా 3 ఏళ్ళు చేశా, జూనియర్ లెక్చరర్గా సుమారు 2 దశాబ్దాలు చేశా, డిగ్రీ లెక్చరర్గా 1 దశాబ్దం చేశా. అన్ని ప్లేసెస్లో పనిచేశా. నిజామాబాద్ ఫస్ట్ అపాయింట్మెంట్, అక్కడ నుంచి నారాయణపేట లాంటి ప్లేసెస్ వరకు, చేవెళ్ళ, ఇవన్నీ కూడా పనిచేశాను. ఈ అనుభవం అంతా తర్వాత ఏబీవీపీలో కూడా 35 ఏళ్ళు పనిచేశాను. దేశం అంతా తిరిగాను.
ఎన్సీఆర్టీలో పనిచేశాను నేను, పుస్తకాలు బుక్ రైటింగ్స్లో కూడా ఉన్నాను నేను. అట్లాగే ఎన్సీఆర్ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ అని పివి నరసింహారావు గారు పెట్టారు, ఆల్ ఇండియా బాడీ అది, దాని మెంబర్ సెక్రటరీగా చేశాను. లాస్ట్లో చెప్పింది ఏదైతుందో రూరల్ ఎడ్యుకేషన్ ఏంటంటే, నరసింహారావు గారు చాలా మేధావి. ఎందుకు ఈ చదువుకున్న వాళ్ళందరూ గ్రామానికి దూరం అవుతున్నారు, ఇది సబ్జెక్ట్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్. ద మోర్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, ద మోర్ యు ఆర్ డిస్కనెక్టెడ్ టు యువర్ విలేజ్. వై? దీన్ని కొద్దిగా పరిశోధించండి అని ఒక సంస్థనే పెట్టిన, దాంట్లో మెంబర్ సెక్రటరీగా చేశాను, దేశం అంతా తిరిగాను. అయితే ఇప్పుడు ఈ అన్ని అనుభవాల తర్వాత మీకు కూడా ఈ అనుభవాలు ఉంటాయి కనుక నేను మాట ఏంటంటే, ఈ మధ్యలో ఒక చట్టం వచ్చింది యూజీసీ. ఆ చట్టం ఈ డిస్క్రిమినేషన్ ఇన్ ది క్యాంపస్, యూనివర్సిటీ క్యాంపస్లో విపరీతమైన డిస్క్రిమినేషన్ ఉంది కనుక మా పిల్లలు బతకలేకపోతున్నారు, వేధింపులకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని రోహిత్ వేముల తర్వాత ఇష్యూ తర్వాత కొంతమంది పని కట్టుకొని సుప్రీంకోర్టులో కేసు వేస్తే, సుప్రీంకోర్టు యూజీసీకి కొన్ని డైరెక్షన్స్ ఇస్తే ఒక చట్టం వచ్చింది. చట్టం ఏం చెప్తుంది అంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ వికలాంగులు వీళ్ళంతా బాధితులు. అంటే ఎవరు బాధలు పెట్టేటోళ్ళు అంటే ఓసీ మగోళ్ళు, ఆడవారు కాదు, మళ్ళీ ఓసీ మగోళ్ళు బాధలు పెట్టేటోళ్ళు, వీళ్ళంతా బాధితులు. ఈ రాక్షసుల నుండి వీళ్ళను కాపాడాలి, ఇది చట్టం. కనుక ఏమింత అలజడి జరిగినా నాది ఆ చట్టం నేను డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు, చాలా ఉన్నాయి, నేను డీటెయిల్గా చదివినాను, వీలుంటే మీరు చదవండి. అంటే సంపూర్ణ ఎస్సీ ఎస్టీ యాక్ట్కి ఉంటుంది కదా, దానికన్నా దుర్మార్గంగా ఉంటుంది ఇంకా. అయితే నా పాయింట్ ఏంటంటే, సరే చట్టం ఏమన్నా ఉండని, అది మంచిగా చెడా, నేను దాంట్లోకి పోతలేను. నా పాయింట్ ఏంటంటే, యూనివర్సిటీకి వచ్చాక కూడా, యూనివర్సిటీ అంటే విశ్వవ్యాప్త జ్ఞానం ఉండేది, యూనివర్సల్ ఉండే దగ్గరికి వచ్చాక మనుషులు కులాల పేరు మీద ఎందుకు విడిపోయిండ్రు? మన చదువు ఎందుకు అట్లా తయారు చేసింది? నా ప్రశ్న ఇది బేసిక్గా. మరి ఏం చదువుకున్నావు? చదువుకుంటే ఉన్నమతి పోయిందా? నేను ఆ చట్టం కరెక్టా కాదా ఒప్పుకుంటలేను, నేను మాట్లాడతలేను. అసలు ఈ చట్టం అవసరం ఎందుకు వచ్చింది ఇంత చదివిన తర్వాత? స్కూల్లో కుల సంఘాలు లేవు, కాలేజీలో జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు లేవు, యూనివర్సిటీలో కుల సంఘాలు వచ్చినాయి. మరి ఎందుకు యూనివర్సిటీలలో ఇటువంటి పరిస్థితి వచ్చేసింది? మనుషులు ఇట్లా ఎందుకు విడిపోతున్నారు కులాల పేరు మీద? యూనివర్సిటీ అంటే అందరినీ ఏకం చేసేది కదా, యూనివర్సల్ జ్ఞానం ఇచ్చేది కదా. నువ్వు జపాన్ పోతే జపనీస్ ఉంటారు, అమెరికా పోతే అమెరికన్స్ ఉంటారు, ఇండియాలో ఇండియన్స్ ఉంటలేరు. నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతుంటా, ఎవరు నువ్వు అంటే ఎస్సీ అంటాడు, ఇంకో ఆయన ఎస్సీ అంటాడు, ఇంకో ఆయన ఓబీసీ అంటాడు, ఇంకో ఆయన ఓసీ అంటాడు, గోసీ అంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీలు ఉన్నారు కానీ ఇండియన్స్ లేకుండా అయిపోతున్నారు ఇండియాలో. ఇండియన్స్గా ఎదుగుతలేం కదా మన చదువు చదివాక. ఎందుకు ఇట్లా ఉంది అనే, చదువులో ఎంత లోపం ఉంది అనేది నా ప్రశ్న ఒకటి. నేను ఫన్నీగా కూడా అప్పుడప్పుడు మాట్లాడతాను, ఎక్కువ టైం ఏం తీసుకోండి, ఇంకొక 5 నిమిషాలు క్లోజ్ చేస్తా. ఎక్కువ చాలాసార్లు మా పిల్లల్ని కూడా అడుగుతుంటా, అంటే ఒంట్లో ఏముంటుంది మనకు అందరికీ తెలిసిన సైన్స్, రెడ్ బ్లడ్ కార్పసల్స్ ఉంటాయి, ఆర్బీసీస్ డబ్ల్యూబీసీస్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నా రూట్ ఏంటంటే ఎస్సీ సెల్స్, ఎస్టీ సెల్స్, బీసీ సెల్స్, ఓసీ సెల్స్ ఉన్నాయని నా అనుమానం. కనుక పాలల్లో నీళ్ళు ఉన్నాయా లేదా అంటే లాక్టోమీటర్ అని ఒకటి ఉంటుంది, మీకు టెంపరేచర్ వస్తే థర్మామీటర్ ఉంటుంది. అట్లా ఒకటి క్యాస్ట్రోమీటర్ ఎందుకు లేదని నాకు ఒక డౌట్. అది ఒక క్యాస్ట్రోమీటర్ ఉంటే ఏదో బొక్కలో పెడితే నీకు ఎంత కులగజ్జి ఉంది అని చెప్పేటట్టు ఒకటి కావాలి ఆయుధం. నేను ఇక్కడ ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ సభలో అవేవీ లేకుండా హాయిగా మాట్లాడుకుంటున్నాం, మనుషులుగా కూర్చున్నాం. ఇక్కడ వేదిక పైన కూడా పెద్ద మనుషులు ఇద్దరు పోయిండ్రు కదా, ఎంత పరిజ్ఞానము, కులంతో ఏమైనా సంబంధం ఉందా? అదేమి అన్నీ మర్చిపోయి ఎట్లా కూర్చున్నాం మనము? ప్రతి దగ్గర ఇట్లా ఉండాలి కదా వాతావరణము. అది కనబడేది కాదు, వినబడేది కాదు, ఒక రంగు లేదు, ఒక రుచి లేదు. దాన్ని పట్టుకొని ఇట్లా ఎందుకు ఊగిపోతున్నాం అనేది, మన చదువులు మనల్ని ఎక్కడికి తీసుకొచ్చినాయి లాస్ట్ కానీ అంటున్నాను.
ఇది ఒక ప్రశ్న, నన్ను వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒకే రకమైన అభిరుచులు ఉన్న వాళ్ళం కనుక ఆలోచిస్తాము అని అంతే. దీనిపైన ఇప్పటికిప్పుడు పరిష్కారం దొరికేది ఏం కాదు, కానీ ఆలోచన చేయాల్సిందే కదా ఎప్పుడో ఒకసారి. రెండవ పాయింట్ ఏంటంటే కొత్త విద్యా విధానం రాబోతుంది. 2020 వచ్చేసింది, నేషనల్ లెవెల్లో NEP 2020 వచ్చింది. నేను ఒక 15 ఏళ్ళుగా దాని హోంవర్క్లో, దాని తయారీ వర్క్లో కూడా పనిచేశాను నేను. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ పనిలో కూడా ఉన్నాను. NEP 2020 ఇప్పుడు ఈ మధ్యన మన చారి ఉన్నాడు, ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారు, సార్ ఉన్నారు, అంతా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. ఆట పాట పాడిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు మనకు 2014 బిఫోర్ 10 ఏళ్ళు మన చదువులే కొనసాగలేదు ఇక్కడ. రైట్ సార్, మనం చెప్పినాం కష్టపడి అట్లా ఇట్లా, కానీ డిస్టర్బెన్స్గానే ఉన్నది బాగా. తెలంగాణ వచ్చినాక గొప్ప చదువులు వస్తాయి. మన యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ అవుతుంది, ఉస్మానియా, ఇటువంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకున్నాం. అదేది కాలేదు, డొల్లా ఖాళీలు అన్నీ అట్లనే ఉండిపోయినాయి, ఏమి ఇది కాలేదు, అంత డిస్టర్బెన్సే. 20 ఏళ్ళుగా ఒక రాష్ట్రంలో చదువులే లేవు. ఈ టైంలో ఒక కొత్త విద్యా విధానం వచ్చింది మన మధ్యకి కదా. మనందరికి ఐడియా ఉంటుంది, ఆకునూరు మురళి తెచ్చారు. దీంట్లో నేను మొత్తం దాన్ని పక్కకు పడేస్తలేను, దాన్ని డీప్గా పోతలేను. ఇది సమయం కాదు చర్చ చేయనికే, నాకు తెలుసు అది. కానీ ఒక పాయింట్ మీ ముందు పెట్టి నేను క్లోజ్ చేస్తాను. 0 to నర్సరీ టు యూనివర్సిటీ, KG to PG అనే ఒక మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియంలో విద్య ఉండాలి. ఇది గొప్ప రికమెండేషన్, ఇది చేశారు. ఇక్కడ కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. నేను ఇంగ్లీష్ టీచర్ను, హనుమంత్ రెడ్డి సార్ ఇంగ్లీష్ టీచరు. హనుమంత్ రెడ్డి సార్ వాడితే మధ్యలో శ్లోకాలు ఇవన్నీ కూడా ఎట్లా వస్తాయి మీరు చూశారు. చెన్నప్ప సార్ మాట్లాడుకుంటా బుచ్చన్న సార్ను ఏమన్నాడు, అచ్చన్న అని అన్నాడు. ఎంత చక్కగా తెలుగులో బుచ్చన్న, అచ్చన్న లాంటి పదాలు, చెన్నప్ప కాదు నేను చిన్నప్ప, ఈ తెలుగును అలా మాట్లాడుతుంటే ఎంత అందంగా ఉంటుంది. మనం ఎంత ఎంజాయ్ చేశాం. తెలుగు పండితులు, వేద పండితులు, వీరంతా అంతరించిపోతున్న జాతి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక 10 years తర్వాత ఇలాంటి వేద పండితులు, ఇలాంటి తెలుగు పండితులు, చమక్కులతో మాట్లాడేటువంటి తెలుగు, ఇవేవి కనపడవు మన ఇళ్ళలో. అందరిలో కూడా ఇళ్ళలో చూస్తున్న మన పిల్లలు, మా ఇంట్లో అయితే ఈనాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది. మా వానికి ఈనాడు చదవనికనే రాదు. నేను ఫోర్స్ చేస్తే కూడా కొద్దిగా చదువుతాడు. మరి ఏం చదువుతాడు? టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతాడు హాయిగా. ఇప్పుడున్న పిల్లలంతా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, చాలా ఫ్లూయెంట్గా కూడా మాట్లాడుతున్నారు. స్పీచ్ ఇస్తే వాళ్ళు డయాస్ మీదకి వస్తున్నారు, చక్కటి ప్రొనౌన్సియేషన్, ఇదంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్ చదివిన పిల్లలు బాగుంది అని అనుకుంటున్నాం మనం అంతా కూడా. కానీ వాళ్ళందరూ కూడా మన కల్చర్తో డిస్కనెక్ట్ అయిపోయినారు అప్పుడే. వాళ్ళ ఇంగ్లీష్ చూసి మనం మురిచిపోతున్నాం, కానీ వాళ్ళు మన సంస్కృతికి డిస్కనెక్ట్ అయిపోయారు. నేను ఈజీ అర్థం చేయించడానికే ఒక సినిమా డైలాగ్ చెప్తున్నా. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ అనగానే మనకు నవ్వు వస్తుంది. ఎందుకట్లా నవ్వు వస్తుంది అని, ముందుంది ముసల పండుగ అని తెలుగులో అన్నాం అనుకో, నవ్వేం రాదు. మరి ఇది ఎందుకు నవ్వు వస్తుంది అంటే ఆ లాంగ్వేజ్కు మన కల్చర్కు కనెక్షన్ లేదు, అందుకని నవ్వు వస్తుంది. హౌస్ ఫేస్టింగ్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్. ఇల్లు అలకగానే పండుగ అయింది అనుకున్నావారా అని మన అమ్మ అన్నది అనుకో, పెద్దగా ఏమనిపించదు, ఇంకా చాలా ఉంది చేసేది అని అనిపిస్తుంది. హౌస్ ఫేస్టింగ్ అనగానే నవ్వు ఎందుకు వస్తుంది అంటే దెర్ ఈజ్ కల్చరల్ డిస్కనెక్షన్. అలా మనం అందరం కూడా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అనే వ్యామోహంలో వీఆర్ స్లోలీ బట్ డెఫినెట్లీ గెటింగ్ డిస్కనెక్టెడ్ టు అవర్ కల్చర్. దీని పరిణామాలు ఏముంటాయని దయచేసి మీరు ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. అందుకే మాతృభాషకు దూరమైన జాతులు, దయచేసి ఇంగ్లీష్ అనగానే గ్లోబల్ లాంగ్వేజ్, కంప్యూటర్ లాంగ్వేజ్, జాబ్ గివింగ్ లాంగ్వేజ్ అన్నీ కరెక్టే, కానీ కొన్ని తప్పులు ఉన్నాయి దీంట్లో. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సపోజ్ ప్రపంచమంతా ఇంగ్లీష్ మాట్లాడు, ఎవరు చెప్పింది ప్రపంచమంతా ఇంగ్లీష్? గూగుల్ అమ్మ ఉంది కదా, వెతకండి. దాంట్లో 900 కోట్ల పాపులేషన్ మొత్తం మనుషులు భూమి పైన, మోటుగా చెప్తున్నాను. 120-130 కోట్ల కన్నా ఎక్కువ మంది మాట్లాడరు ఇంగ్లీషు, అది కూడా ఎక్కువ సెకండ్ లాంగ్వేజే.
ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. మిగతా దేశాల్లో అంతటా కూడా మీరు టాప్ జీడిపి కంట్రీస్, అమెరికా నంబర్ 1. ఎందుకంటే పీజీ వరకు కూడా, యూనివర్సిటీ వరకు కూడా మాతృభాషలో చదువుకుంటారు. ఇంగ్లీష్లో చదువుకున్నందుకు కాదు, వాళ్ళ జీడిపి టాప్ ఎందుకు ఉంది అంటే మాతృభాషలో ఉన్నత విద్య. ఇంగ్లీష్ కాదు, వాళ్ళ మాతృభాషనే ఇంగ్లీష్. చైనా నంబర్ 2లో ఉంది, మాతృభాషలో ఉన్నత విద్య. మీరు ఇట్లా తీసుకుంటూ పోతే జపాన్ కానీ, జర్మనీ కానీ, ఫ్రెంచ్ కానీ, ఎక్కడ కూడా మాతృభాషలోనే ఉన్నత విద్య ఉంది. ఇంగ్లీష్ అనే మ్యాడ్నెస్లో మనమే ఉన్నాం. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ నేషన్ మనం. అందుకని ఈ ఇంగ్లీష్ మీడియం అనేది ఇంకొక భ్రమ. ప్లీజ్, ఇంగ్లీష్ రావాలి, నేను వద్దని అంటలేను. ఇంగ్లీష్ ఒక్కటే ఎందుకు అబ్బా, ఫ్రెంచ్ కూడా నేర్చుకోమాను, తెలుగు నేర్చుకోండి, హిందీ నేర్చుకోండి, ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. కానీ ఇంగ్లీష్ మీడియం ద్వారా ఇంగ్లీష్ అనేది ఇది ఒక పిచ్చి. నేను ఇప్పుడు చారిసా ఫిజిక్సే కదా మీది, చారిసారో లేకపోతే నేనే అనుకో, నేను మంచి ఫిజిక్స్ టీచర్ను. నేను ఒక కాన్సెప్ట్ మా పిల్లగాన్ని నేర్పియాలి, నారాయణ చైతన్యలో ఉన్నా. కాన్సెప్ట్ నేర్పించకుంటే ఐఐటి ఎట్లా వస్తుంది అసలు? కాన్సెప్ట్ని పట్టిస్తే వస్తుందా? ఉదాహరణకు సెంట్రిపెటల్ ఫోర్సెస్ ఉన్నాయి, ఇది నేర్పించాలంటారా? 2 శక్తులు ఒకేసారి ఎట్లా పనిచేస్తాయి? అరే చెప్తుంటే వానికి అర్థమవుతలేదు. అట్లా కాదురా, ఇప్పుడు డబ్బాల నీళ్ళు వచ్చినావు, ఇట్లా తిప్పితే కింద ఎందుకు పడతలేవు, మామూలుగా పట్టుకుంటే ఎందుకు పడ్డాయని నేను తెలుగులో అంతటి మాట్లాడుకో, కంఫర్ట్గా ఫీల్ అవుతాడే పిల్లగాడు, వెంటనే ఆలోచిస్తాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కాన్సెప్ట్ గురించి ఆలోచించాలి. నువ్వు ఫార్ములా బట్టి చేసేది కాదు ఇది. ఆ కాన్సెప్ట్ అర్థం కావడం ముఖ్యం కదా పిల్లవాడికి. థింకింగ్ అంటాం. ఇది నాకు రాని ఇంగ్లీష్లో నా ఫిజిక్స్ చెప్పాలి. నేను బెస్ట్ ఫిజిక్స్ టీచర్ను, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు బీ ద బెస్ట్ ఇంగ్లీష్ టీచర్. ఐ కాంట్ బి బెస్ట్ ఇంగ్లీష్ టీచర్. కనుక నేను రాని ఇంగ్లీష్లో నా ఫిజిక్స్ చెప్పాలి, వానికి రాని ఇంగ్లీష్లో వాడు నా ఫిజిక్స్ నేర్చుకోవాలి. ముందర తల్లిదండ్రులు కూర్చుంటారు, ఇట్లా చూస్తుంటారు, గుర్ర ఇదేం కాలేజీలా, నారాయణ కాలేజీ అని పోతే వాడంతా తెలుగులో చెప్తున్నాడు, ఇంకా వీడికి ఎన్నోడు వస్తుందని బయటికి పోతే కంప్లైంట్ చేస్తాడు. అందుకే వాడు నారాయణ ఏం చేస్తారంటే వాడి బిజినెస్ ముఖ్యం కనుక నన్ను తీసి పడేస్తారు, ఇంకో టీచర్ని పెట్టుకుంటారు. పిల్లవాడి కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది ఎవ్వడికి పడతలేదు. ఈ పేరెంట్స్ యొక్క భ్రమ. ఇవన్నీ కొన్ని విషయాలు ఉన్నాయి, దయచేసి మీరు ఆలోచించండి సీరియస్గా. 30 ఏళ్ల క్రితము నా స్టూడెంట్ ఒకడు కొత్తకోటలో, నేను 22 ఏళ్ళలో టీచర్గా జాయిన్ అయ్యాను. వాడు ఆర్ఈసీ వరంగల్లో చదువుకున్నాడు, అమెరికాలో ఉన్నాడు అప్పటి నుంచి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెండో తమ్ముడు యాదవుల కుటుంబం, గొల్ల కుటుంబం నుంచి వచ్చిండ్రు వాళ్ళిద్దరు. ప్రేమ్ అని గీడ ఉస్మాన్ యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో చదువుకున్నాడు, వీడు డాక్టర్ అయింది. వాళ్ళ చెల్లెలు జ్యోతి, ముగ్గురు అమెరికాలో ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఆ మధ్యలో ఒక రోజు ఫోన్లో మాట్లాడుతుంటే వానికి తెలుగు సలహా నాకు, అరే నేను ఇంగ్లీష్ మాస్టర్ రా, నీకు ఇంగ్లీష్ చెప్పు అన్న. అంటే వాడు మాట్లాడుతూ ఏదో అన్నాడు. నేను నుండి సరే నువ్వు తెలుగు మాట్లాడడానికి వస్తలేదు కదా, నిద్రలో ఎప్పుడన్నా ఇంగ్లీష్లో మాట్లాడావా అడిగాను నేను. నిద్రలో ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడు. ముగ్గురు మీటింగ్ పెట్టుకొని నాకు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే నెవర్ ఇట్ హ్యాపెండ్ అని చెప్పాను. ఏది తెలుగు మాట్లాడడానికనే వస్తలేదు వానికి, కానీ నిద్రలో ఇంగ్లీష్లో కలలో ఎన్నడూ మాట్లాడడానికే రాలేదు అని. ఎందుకు అట్లా అవుతుంది అంటే సాఫ్ట్వేర్ తెలుగులో ఫిక్స్ అయింటుంది, అమ్మ ఫిక్స్ చేసి ఉంటుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది థింకింగ్ లాంగ్వేజ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను చాలా సీరియస్ మ్యాటర్ చెప్తున్నా, చెప్పి క్లోజ్ చేస్తా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది, మదర్ టంగ్ అనేది థింకింగ్ లాంగ్వేజ్. థింకింగ్ లాంగ్వేజ్ను చంపేస్తే ఇన్నోవేషన్ ఉండదు. ఇప్పుడు యాపిల్ కిందికే ఎందుకు పడ్డది, పైకి ఎందుకు పోలేదు అనేది థింకింగ్. ఇది ఈ థింకింగ్ మన పిల్లలు చేయరు ఇప్పుడు. ఎందుకు అని అంటే మాతృభాషలో చదువు లేదు వాడికి, స్ట్రాంగ్గా లేడు మాతృభాషలో, ఇటు సగం సగం ఉన్నాడు వాడు. ఇప్పుడున్న జాతి మొత్తము సగం సగం ఉన్నాం, నగ్గరక నగ్గాట్క. కనుక మాతృభాషలో స్ట్రాంగ్ ఉండి ఇంగ్లీష్లో కూడా స్ట్రాంగ్గా ఎదిగినాం అనుకో, ఎదిగితే అది అద్భుతం. భారతదేశం మాత్రమే మల్టీలింగ్వల్ కంట్రీ. ప్రపంచంలో ఇంత అద్భుతమైన భాషలు ఎక్కడా లేవు. మల్టీలింగ్వలిజం అనేది ఎక్కడ లేదు. మల్టీలింగ్వలిజం ఎక్కడ ఉంటుందో మతి మార్పు తక్కువ ఉంటుంది. మనం చెప్పే మతి మార్పు వ్యాధి 60 ఏళ్ళ తర్వాత మనకు తక్కువ ఉంటుంది ప్రపంచంలో. ఎందుకంటే మన బలం అది. అందుకే మన బలాన్ని మనం అర్థం చేసుకోవాలి. మాతృభాషను విస్మరించకుండా ఇంగ్లీష్ నేర్పించాలి.
ఇది నా ప్రార్థన. 0 క్లాస్ నుంచి ఇంగ్లీష్ పెడితే మాతృభాషను విస్మరించడానికే ఒక కుట్ర ఈ దేశం మీద జరుగుతుంది. కొందరు పని కట్టుకొని ఒక థీరీ తయారు చేశారు. కంచెలేలు వీళ్ళందరూ కలిసి, ఇప్పుడు ఆకునూరి మురళి కూడా ఆ గ్రూపే. వీళ్ళు ఈ దేశం మీద ఒక గేమ్ ఆడుతున్నారు. మెకాలే మా దేవుడు అని ఒక ప్రచారం చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తుంటారు యూనివర్సిటీస్లో. మీకు ఐడియా ఉందో లేదో, చాలా యూనివర్సిటీస్లో మెకాలే బర్త్డే చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ ఇచ్చిండు మాకు అని. మన యొక్క ఇంగ్లీష్ ఇన్ఫాచ్యుయేషన్ ఎంత ఉంది అంటే, గాంధీ కూడా చెప్పాడు, గాంధీ కూడా ఇన్ఫాచ్యుయేషన్ ఉన్నది. మనం చదివాము, ఆయన ఆత్మకథలో చాలా బాగా చెప్పాడు. తర్వాత ఆయన ఇంగ్లీష్ను వదిలేసి గోచి కట్టుకున్నాడు. ఇంకా మనకన్నా ఎక్కువ పిచ్చి ఉండేది గాంధీకి. ఆ పిచ్చి నుంచి కనుక ఈ జాతి బయటపడకపోతే 75 ఏళ్లలో చేసాం పొరపాటు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చి ఏం చేసిందంటే 5వ తరగతి వరకు తప్పనిసరి మాతృభాషలోనే చదువుకోవాలి. ఇంగ్లీష్ మీడియం లేదు, ఏ మీడియం లేదు, జాంతానాయ్. ఇది ఎన్ఈపి కస్తూరి రంగన్ కమిటీ చెప్పింది. దయచేసి కస్తూరి రంగన్ కమిటీ, అందులో 8 మందిని మీరు ప్రొఫైల్ చదవండి. ఒక్కొక్కరు ఒక అద్భుతమైన ప్రొఫైల్. ఎవరికి ఇవి రాజకీయాలు లేవు వాళ్ళకు. కస్తూరి రంగనే మనకు తెలుసు. మంజుల్ భార్గవ్ అనే ఒక సైంటిస్ట్ ఉంటాడు, ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మ్యాథమెటిక్స్, మన సురేందర్ లాల్. మ్యాథమెటిక్స్ జీనియస్, ఈ ప్రపంచంలో టాప్ 10లో ఆయన ఒకడు. ఆయన స్వయంగా డ్రాప్ చేశాడు ఎన్ఈపిని. ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఇందులో ఉన్నాయి. అందుకని నేనేమంటున్నా అంటే, శాస్త్రీయంగా పరిశోధన చేసి రాసిన దాన్ని ఇది కాదని కేవలం రాజకీయం కోసం ఇక్కడ తెలంగాణలో కొంతమంది రేవంత్ రెడ్డి వెనకాల కూర్చొని, ఈ అరగోపాళ్ళు ఆ గోపాళ్ళు వీళ్ళంతా కూర్చొని విద్యా కమిటీ అని ఒకటి తయారు చేసి ఈ పెద్ద కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. 20 ఏళ్ళు కష్టపడి మంచి చదువు చదువుగా మన పిల్లలు అనుకుంటే ఎన్ఈపి వస్తుందంటే ఎన్ఈపిని రాకుండా చేసేసి కొత్తది మాదే ఒక విద్యా విధానం అని చెప్పేసి కాంగ్రెస్ అనుకుంటుంది మేము కొత్త ఇస్తున్నామని. వీళ్ళేమో కొంపలు ముచ్చటోళ్ళు వెనకాల ఉన్నారని కాంగ్రెస్ కూడా తెలియకపోవచ్చు. ఇలా ఒక్కటి మాత్రమే చెప్పాను నేను. ఒక 100 చెప్పగలను ఇలాంటివి. ఈ పాలసీ అంత ప్రమాదకరమైన పాలసీ. ఉదాహరణకు ఆకునూరు మురళి ఒక రికమెండేషన్ చేశాడు. ఏమనంటే, యూనివర్సిటీలకు బ్యూరోక్రాట్లు వైస్ ఛాన్సలర్గా పెట్టకూడదు భవిష్యత్తులో. కేసీఆర్ అట్లా చేశాడు, అన్ని ఖాళీలు పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉండకూడదు. ఎందుకు అనేది మళ్ళీ ఏం చెప్పలే ఆయన. మంచి అడ్వైజ్ చేశావు. ఒక యూనివర్సిటీకి ఒక బ్యూరోక్రాట్ ఉండకూడదు అన్నప్పుడు, ఇంత పెద్ద విద్యా పాలసీ వచ్చే 30-40 ఏళ్ళు ఉండే పాలసీకి నువ్వు ఎట్లుంటావు అసలు? నేను క్రిటికల్గా చెప్తున్నా, నువ్వు ఎట్లుంటావు అసలు? ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి విద్యా పాలసీని ఎందుకు ఇస్తారు? వీళ్ళు ఏమన్నా అమృతాంజనం జిన్నతిలస్మాట్లా? ఈ దేశంలో టీచర్ ఇవ్వాలి, లేకపోతే స్టూడెంట్ ఇవ్వాలి విద్య. బయట మీరందరూ ఎట్లా వస్తారు అని అంటున్నా. మీరు మేధావులు ఉండొచ్చు, కానీ నేను అప్పుడప్పుడు అంటుంటా, నువ్వు 5-10 ఏళ్ళు క్లాస్ రూమ్లో పాఠం చెప్తే నీ ఒంట్లోకి టీచర్ వస్తాడు భయ్. అంతవరకు నువ్వు టీచర్ కాలేవు. అది నువ్వు ఎట్లా చెప్తావు? తల్లి బాధలు కానీ మంచి కానీ తల్లే చెప్పాలి, నువ్వు చెప్పేది కాదు. కనుక టీచరు స్టూడెంట్ సంబంధించిన విషయాలు మీరందరూ వచ్చి ఎట్లా చెప్తారు? బ్యూరోక్రాట్లు. ఇవన్నీ నా ఆబ్జెక్షన్స్. ఇవి ఎక్కువ అవసరం లేదు, కానీ 1-2 సీరియస్ మ్యాటర్స్. ఒకటి, నేను యూనివర్సిటీలో కులాల గురించి చెప్పాను. సమాజం కలిసి ఉండే సమాజం వైపు మన విద్య నడిపించడం లేదు ఒకటి. రెండోది, మాతృభాష గురించిన విషయం ఒకసారి గుర్తు చేశాను. మరింత ప్రమాదం వైపు పోతున్నాము విద్యారంగంలో. భవిష్యత్తు తరాలు మన చేతికి అందకుండా పోతాయి. విలువలు లేని విద్య అందరూ అంటున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దీని గురించి ఎక్కువ ఆలోచన చేశారు. మన రాబోయే తరము విలువలు కలిగిన పిల్లలు కావాలి అని. 6వ తరగతి నుంచి ఇంటిగ్రేషన్ ఆఫ్ వాల్యూస్ గురించి ఎన్సీఆర్టీలో సిలబస్ తయారు చేసాం మేము. పిల్లల్ని మెల్లగా విలువలతో కూడా కనీసం తల్లిదండ్రులను గౌరవించే పిల్లలు తయారు చేయాలి, సత్యమే మాట్లాడాలి, ఇలాంటి కొన్ని విలువలు. ఇవేమీ లేవు ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్, ఈ మన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీలో. కనుక మంచి మనం మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అన్నాడు వివేకానంద, ఇవన్నీ ఏమీ లేవు. కనుక ఇంకా చెప్పాలంటే ఏమేమి చెప్తున్నాయంటే నెగిటివ్ విషయాలు చెప్తున్నాయి. ఈ దేశంలో స్కూళ్ళలో ఎక్కడ కూడా తెలంగాణలో మీరు వందే మాత్రం పాడడానికి వీలు లేదు.
ఇట్లా చెప్పారు. దేశభక్తులు అనే పేరు మీద స్కూల్ నిండా ఎవరు పట్టం పెట్టకూడదు, ఇటువంటి నెగిటివ్ చెప్పారు. కనుక ఇలాంటి వింత వింత విషయాలు ఉన్నాయి. ఒకసారి అంతా ఒక రకమైన ఆలోచనలు ఉన్న వాళ్ళని కనుక మనం కొద్దిగా ఆలోచిద్దాం. డోంట్ బి సీరియస్ అబౌట్ ఇట్, కొద్దిగా ఫన్నీగా ఉందాం. థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నా మేము ఈ సంస్కారం మాకుంది. ఇఫ్ యు ఆర్ a little bit different from the others, and only because of the foundation that was laid to us in the సరస్వతి విద్యార్థి శిశు మందిర్ కల్వకుర్తి అని చెప్పి అది కన్విక్షన్ వాడుతుంది. సో మొదలు చెప్పేది వాస్తవం. రిటైర్ అయినాక ఓకే ఇలా ఇంటి ముందు ఇంట్లో కూర్చొని టీవీల ముందు కూర్చొని పెట్రోల్ తీసుకొని కూర్చోకుండా ఇంత ఆభిగత్యం చెప్పి ఇలాంటి దేశభక్తులు వీళ్ళ పరిచయం వీళ్ళ స్నేహం దొరకడం మాకు భాగ్యం. ఇది చాలా అవసరము. అండ్ వెరీ ప్రౌడ్ పడి నీలాంటి వాళ్ళకి 3 కాదు 150 ఏళ్ళు జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి. తప్పకుండా ఇలాంటి నిత్యం ఆ వేదికల్లో ఇలాంటి దొంగ విధాలు ఎవరు చెప్తున్నారు, కులం ముక్క చేసి సమాజాన్ని ముక్క చేసే వాళ్ళ గురించి నీ యొక్క మాట ఒక గంట ఒక 3 ఏళ్ళు కృష్ణుడు పూరించేటటువంటి అది ఒక శంఖం లాగా ఉండాలని మళ్ళీ కోరుతూ ఇప్పుడు పాట అదే అమ్మ పాట అందరికీ నమస్కారం. నా పేరు కావాలని చెప్పిన కొడుకు చంపుతున్నారు. ఉచ్చయ్య గారు స్కూల్కు తీసుకెళ్ళినట్టుగా నన్ను ఈ సభకు ఆహ్వానించారు. ఈ సభ అద్భుతమైన మేధావుల మేలు కలయికగా నేను భావిస్తున్నాను. నేను ఒక స్టూడెంట్గా ఇక్కడ పెద్దలు చెప్పిన మాటలన్నీ విన్నాను, ఇంకా వినాలని ఉంది. కాకపోతే ఇంకో సభ ఉండడంతో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మన ఎర్రబైలు సురేందర్ గారికి ఆత్మీయ సన్మానం జరగడం నిజంగా వారు పెద్దలు చెప్తుంటే విన్నాను. బహుముఖ ప్రజ్ఞాశాలి వారు. నిజంగా అటువంటి వాళ్ళ దగ్గర మేము చదువుకోలేదా అన్న భావన నాకు కలిగింది. ఈ సందర్భంగా నాకు తెలిసిన ఒక గజల్ 2 మాటలు చెప్తాను. నాకు ఇష్టమైన గజల్. హృదయం ఎంత తప్పిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండె ఎంత మరిస్తే కన్నీటి విలువ తెలిసింది. హృదయం ఎంత తప్పిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండె ఎంత తప్పిస్తే కన్నీటి విలువ తెలిసింది. మాటలెన్ని జారావు నోటి నడుము చెబుతుంది, మాటలెన్ని జారావు నోటి నడుము చెబుతుంది. పాటించిన నాడే పలుకు విలువ తెలిసింది. హృదయం ఎంత తప్పిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండె ఎంత మరిస్తే కన్నీటి విలువ తెలిసింది. ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా, ఆంక్షలను అనుసరించి పక్షులు విహరిస్తాయా, అడుగడుగు నిషేధాన కాంక్ష విలువ తెలిసింది. హృదయం ఎంత తప్పిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండె ఎంత మరిస్తే కన్నీటి విలువ తెలిసింది. చీకటసలు లేకుంటే వెన్నెలకే ఉంది, చీకటసలు లేకుంటే వెన్నెలకే ఉంది. నిన్న ముగిసిపోయాక
నిన్న ముగిసిపోయాక నీటి విలువ తెలిసింది హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది గుండెనెంత మరిస్తే కన్నీటి విలువ తెలిసింది ప్రతి మనిషికి కోరి ఉంది ప్రతి మనసుకు స్పందన ఉంది ప్రతి మనిషికి కోరిక ఉంది ప్రతి మనసుకు స్పందన ఉంది అనుభూతులు కొలిస్తే మమత విలువ తెలిసింది హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది గుండెంత మరిస్తే కన్నీటి విలువ తెలిసింది హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది. ధన్యవాదాలు. Thank you. For the cry for freedom, cry for emotions, good emotions. English భాష, written language అయితే తెలుగు భాష, the thinking language, feeling language, చక్కని ఎవరైతే ఇలాంటి స్వేచ్ఛ కోసం మన దేశంలో స్వేచ్ఛగా వాళ్ళు ఆచరణకు వాళ్ళ అధికారాన్ని పాటించే దేశం అమ్మ పేరు కదా సంకల్పించేది అమ్మ పాట వచ్చాడు వాళ్ళ తర్వాత నెక్స్ట్ నేను వాళ్ళది అదమ్మా పాట అమ్మతో నేను అనే పుస్తకంలో తీసేసుకున్నావా సార్ వాళ్ళ మదర్ లింగమ్మ గారు చాలా కష్టపడి ఆయన పెంచి సాగి సర్జించిన తర్వాత ఆయన జీవితంలో స్థిరపడి అనేక మందికి సేవ చేస్తున్న తరుణంలో అమ్మ పాద పూజ చేయాలా అమ్మ పండుగ అనే ఒక కొత్త టైటిల్ పెట్టేసి ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేశారు. ఆ సందర్భంలో అమ్మ పండుగ మరియు అమ్మతో నేను ఈ రెండు పదాలు కొత్తగా బయటకు వచ్చేసినాయి. అమ్మ పండుగ అమ్మతో నేను, అమ్మతో నేను అనే పుస్తకము అమ్మ పండుగ అనేటువంటి కొత్త పదం. అమ్మ పండుగ ఏంటి అనేటువంటిది మనకు అనిపిస్తుంది. అవును, అమ్మ పండుగ అంటే అమ్మ కోసం పండుగ చేయొద్దా? చాలామంది మేము మారుతున్న క్రమంలో, మేము పాదపూజ చేసే క్రమంలో ఒక మాట అంటాం. ఏమంటామంటే, అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నుల్లే దేవుళ్ళురా. నీ జ్ఞానమున వారు నీ జ్ఞానమైనారు, నీ శ్వాసలో వారు నిండి పండైనారు. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమ్మును చూపరా నిన్ను